ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మీకు లాస్ట్ టైం మెసేజ్ ఆజాద్ వీసా గురించి చిన్న షార్ట్ వీడియో పెట్టిన తర్వాత వీసాల కోసం పెడదని చెప్పాను కదా, మొత్తం టైప్స్ ఆఫ్ వీసా అని. సో మనకి ఏంటంటే నార్మల్గా ఇక్కడ 3 టైప్స్ వీసాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి రెసిడెంట్ వీసా, రెండు వచ్చేసి విజిటింగ్ వీసా, మూడు వచ్చేసి ఆజాద్ వీసా. మ్యాక్సిమం ఆజాద్ వీసాకి రాకండి, ఈ రెండు వీసాలకి మీరు రావచ్చు. ఎందుకు చెప్తానండి, రెసిడెంట్ వీసా అనేది కంపెనీ, మీరు ఏదైనా కంపెనీ తరఫున వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. సౌదీ అరేబియా అయితే 1 ఇయర్కి ఒకసారి రెన్యువల్ చేస్తారు. అదే ఉమన్ అనుకోండి 2 ఇయర్స్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు ఉమన్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 ఇయర్స్కి ఇస్తాడు నాకు. ఇప్పుడు వచ్చాను రీసెంట్గా, ఎంత అయిందంటే నాకు 1 ఇయర్కి ఇచ్చాడు. మీకు వీసా చూపిస్తా చూడండి. వీసా చూపిస్తా, వెయిట్ అంటే మనకు అర్థం కాదు, ఇది నా వీసా చూడండి. దొంగోలు పట్టినలా ఉన్నాను. అంటే ఇది మొత్తం కూడా అరబిక్లో ఉంటుంది. ఇది 1 ఇయర్ వీసా అనమాట, ఇది 1 ఇయర్. సో ఇలాగే మనకి దీనిలాగే సేమ్ అక్కడికి ఒమన్లో కూడా ఇస్తాడు. కువైట్, ఖతారు, అబుదాబి ఎలాగైనా సరే రెసిడెంట్ వీసా ఎలాగే ఇస్తాడు. ఒక మన ఆధార్ కార్డు ఎలాగ ఉంటుందో ఒక పీవీసీ కార్డు అలాగే ఇస్తారనమాట. సేమ్ ఎలాగ ఉంటుంది. ఈ కార్డు వల్ల మనకి ఏంటంటే 1 ఇయర్ వరకు మనకి మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 1 ఇయర్ వరకు మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. 1 ఇయర్ తర్వాత ఏంటంటే మళ్ళీ మనం 1 ఇయర్ తర్వాత మళ్ళీ దానికి కంపెనీ చేసి పెడుతుంది. 1 ఇయర్కి ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతుంది అనమాట, ప్రాబ్లం ఉండదు. విజిటింగ్ వీసా అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు 3 మంత్స్ చేస్తున్నారు. 3 మంత్స్కి ఏం చేయాలంటే మళ్ళీ 3 మంత్స్కి 15 డేస్ ముందు మళ్ళీ మీరు రిజర్వ్ చేంజ్ చేసుకోవాలి. అది ఎలా అనుకున్నారు, మళ్ళీ ఇక్కడ నుంచి చేసుకోవడానికి అవ్వదు మీకు రెవెన్యూలు. ఫస్ట్ టైంకి 3 మంత్స్కి అయిపోద్ది, తర్వాత 3 మంత్స్కి అవుద్ది. 6 మంత్స్ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మీరు 6 మంత్స్ ఇండియాలో ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీకి వెళ్ళిపోయి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ స్టాంప్ చేసుకొని మళ్ళీ తర్వాత రావచ్చు అనమాట. విజిటింగ్ వీసా అనమాట. 6 మంత్స్ తర్వాత ఖచ్చితంగా మనం ఎగ్జిట్ అవ్వాలి. ఒక్కోసారి 180 డేస్కి ఇస్తాడు. 180 డేస్కి ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం అంటే ఖచ్చితంగా 6 నెలల తర్వాత ఎవరైనా విజిటింగ్ వీసాలు వస్తే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాల్సిందండి. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొత్త వీసా తీసుకొని రావాలన్నమాట. అలా ఉంటుంది వీసా. ఓకే ఫ్రెండ్స్, ఇంకేముంది, ఆజాద్ వీసా ఎందుకు వద్దు అంటున్నానంటే, ఆజాద్ వీసా చాలా దారుణమైన ఫ్రెండ్. అది మనం అన్నీ అంతా ఖర్చు పెట్టి ఇండియాలో మళ్ళీ ఆజాద్ వీసా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ సరిగ్గా జాబ్ దొరకకపోతే చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్. అది మన ఆంధ్ర వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇబ్బంది పడతారు బాగా. అందుకని చెప్పేసి నేను అందరికీ ఎందుకు వద్దు, ఆజాద్ వీసాకి తీసుకొని రాకండి అని చెప్తున్నా. చాలామంది చూస్తూ ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఎక్కువగా, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆజాద్ వీసా వచ్చేస్తారు. 2 లక్షలు 3 లక్షలు కట్టి వచ్చేసి ఇక్కడ ఏదో జాబ్ చేసుకొని హెల్ప్ఫుల్ జాబులు, తర్వాత ఏమంటారు లేబర్ జాబులు, తుడవరాలు, లేకపోతే ఏదన్నా ఎత్తడాలు, ఏదో మెకానిక్ షాప్లోను, ఇక్కడ ఉంటే మెకానిక్ షాప్ దాంట్లోని ఇంక చాలా దారుణం ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు తట్టుకోగలరు, మనం తట్టుకోలేరు. అందుకనే చెప్తున్నా. వాళ్ళకి ఏంటంటే ఇంక అలవాటు, వాళ్ళకి అక్కడ కూడా అలవాటే. మన వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత కొంచెం ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి నేను వద్దానని చెప్తున్నా. ఖచ్చితంగా ఏదన్నా ఒక రెసిడెంట్ వీసా లాంటిది, లేకపోతే విజిటింగ్ వీసా వచ్చినా పర్లేదు, ఎందుకంటే 6 మంత్స్లో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని పంపించేస్తారు. సో అందుకని చెప్తున్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా ఉంటే వీడియోస్ పెడతా ఉంటాను, నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.